హాయ్ హలో అందరికీ నమస్తే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఈరోజైతే మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, నేనైతే తిరిగి తెలుసుకున్నది ఏంటంటే, ఇలా ఢిల్లీ గట్రా మొత్తం తిరిగాను కదా. సో నాకు తెలిసింది ఏంటంటే, స్టాక్ మార్కెట్ గురించి ఒకసారి మీకు చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను. సో స్టాక్ మార్కెటింగ్ అంటే మనందరికీ తెలుసు. అందులో డబ్బులు పెడితే పోతాయి, అదొక గ్యాంబ్లింగు, పేకాట అని అనుకుంటాం. కానీ అదైతే కరెక్ట్ కాదండి. మీకు ఎవరో చెప్పి ఉంటే అది మనం ఏం చేయలేం, కానీ మీకు మీరు తెలుసుకోవాలి. సో ట్రేడింగ్ చేస్తే మీ డబ్బులు పోవచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం రండి. సో ఫస్ట్గా స్టాక్ మార్కెటింగ్ అంటే, స్టాక్ మార్కెట్లో రెండు ఉంటాయండి. బిఎస్సి, ఎన్ఎస్సి అనే టూ కంపెనీస్ ఉంటాయి. సో బిఎస్సిలో 30 అండ్ దానికి ఇండెక్స్గా సెన్సెక్స్ ఉంటుంది. ఎన్ఎస్సికి మనందరికీ తెలిసిందే నిఫ్టీ 50 వినే ఉంటారు. సో ఇందులో నిఫ్టీ 50 కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ 50 కంపెనీస్ చేసే దీన్ని బట్టి అందులో నిఫ్టీ 50లో ఉంచుతారు. సో ఇందులో ఏదైనా కొంచెం తక్కువగా పెర్ఫార్మెన్స్ చేస్తే ఆ కంపెనీని తీసేసి వేరే కంపెనీని పెడతారు. సో స్టాక్ మార్కెటింగ్లో ఉండేది బిఎస్సి, ఎన్ఎస్సి అనమాట. సో స్టాక్ మార్కెటింగ్ మనం ఎలా చూడాలి, ఎందులో చూడాలని మీకు అర్థం కాకపోతే, గ్రో యాప్ ఆర్ జిరోదా ఆర్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి అలాంటి యాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వాటిల్లో మీరు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. డీమ్యాట్ అకౌంట్కి ఎటువంటి ఛార్జెస్ ఏమీ ఉండవన్నమాట. సో మొత్తం ఫ్రీ. సో ఫ్రీ వల్ల మనకు కూడా కొంచెం మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకొని తర్వాత ట్రేడింగ్లోకి దిగొచ్చు. ట్రేడింగ్ చేయకండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్, ఒక 5 years తర్వాత ఆ స్టాక్ ప్రైస్ చూడండి. ఫస్ట్ ఒక 1000 పెట్టండి, 5 years తర్వాత ఆ స్టాక్ ప్రైస్ చూడండి ఏ రేంజ్లో ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్సీడ్ అనే కంపెనీ తీసుకోండి. ఎల్సీడ్ 2024 అనుకుంటా, 2024 June 3న నేనైతే చూశాను, కానీ అందులో పెట్టడానికి నేను అనుకోలేదు. సో June 3 రోజు చూస్తే అది 3 రూపీస్ ఉందన్నమాట. సో అదే కంపెనీ సెప్టెంబర్లో చూశాను నేను, ఎంత ఉందంటే 2,50,000 అయింది. సో మీరు కూడా కావాలంటే నేను చెప్పేది అబద్ధమని మీరు అనుకుంటే, ఒకసారి స్టాక్ మార్కెట్ గ్రో యాప్ ఆర్ ఎనీ యాప్ ఓపెన్ చేసి ఆ ఎల్సీడ్ అనే కంపెనీని ఒకసారి టైప్ చేసి 5 years బ్యాక్ అని టైప్ చేయండి. కాకపోతే గూగుల్లో అయినా సెర్చ్ చేయండి 5 years బ్యాక్ ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్, దాని ఇదేంటో చూపిస్తుంది. 2024 June 3న చూడండి, అది 3 రూపీస్ మాత్రం ఉంది. ఆ రోజు 100 shares కొన్నవాడికి ఈ రోజుకి 1 crore ఉండేది. ఆ రోజైతే 2 crore ఉండేది. ఇప్పుడైతే అలా పడుతూ వచ్చింది. ఇప్పుడు 1,50,000 దగ్గర ఎంతో ట్రేడ్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అయితే కాదండి. నేనైతే దాన్ని సపోర్ట్ చేయను. మీకు తెలుసుకునే నాలెడ్జ్ లేకపోతే మాత్రం అది గ్యాంబ్లింగ్. నేను కూడా పెట్టుబడి పెట్టాను, కాకపోతే అది లాస్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఎలా భయపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు 10,000 పెట్టారు, 6,000 లాస్ అయింది. సో మీరు టెన్షన్ మాత్రం పడేసి 6,000 లాస్ అయింది, ఇంకా లాస్ అయిపోతుందేమో అని మీరు భయపడి మాత్రం అమ్మేస్తే అది మీ తప్పు మాత్రం. అది మార్కెట్ అయితే పడుతుంది, పడింది వస్తే లేస్తుంది కాబట్టి. సో ఎప్పటికీ అలాంటివి అమ్మకండి. సో పడినప్పుడు కావాలంటే కొనండి, పర్వాలేదు, అమ్మడం మాత్రం చేయకండి. సో అలాగే లాస్ట్ 1 year బ్యాక్ గోల్డ్, సిల్వర్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. సిల్వర్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి అండ్ గోల్డ్ కూడా రిటర్న్స్ వచ్చింది. కాకపోతే సిల్వర్కి సంబంధించి ఏదైనా కొనాలనుకుంటే, అది సిల్వర్ అనేది చాలా వాలటాలిటీ కాబట్టి సో దాని మీద ఇన్వెస్ట్ చేయడం కొంచెం భయం వేస్తుంది. సో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, నాకైతే 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో నేను ప్రాఫిట్ వచ్చింది సరే అనేసి ఆశపడి ఉంచామంటే అది పడిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. సిల్వర్ అయితే వాలటాలిటీ ఎక్కువ. వాలటాలిటీ అంటే ఏంటంటే అవకతవకలు, వెళ్తే పైకి వెళ్తుంది లేకపోతే కిందకి వెళ్తుంది. సో దాని మీద మనం అంత ఇన్వెస్ట్ చేయడం బెటర్ కాదు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, పర్వాలేదు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల దాని వాలటాలిటీ అంత ఎక్కువ కాదు. పడితే 1000, పెరిగితే 1000, అలా స్లోగా ఉంటుంది అనమాట దాన్ని. సో మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టండి, అదైతే గ్యాంబ్లింగ్ కాదు, ఎటువంటి ఇది కూడా కాదనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్లో వెళ్ళి అది ఏం చేస్తుంది, దాని కంపెనీ ఏంటి, దాని ఫండమెంటల్స్ ఏంటి, దాని గ్రోత్ ఎలా ఉంది, అవన్నీ మీరు తెలుసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో మీరు 1000 పెట్టాలనుకుంటే, మీరు కొత్తగా నాకు ఇంకా అలవాటు లేదు నేను 1000 పెట్టాలనుకుంటే 1000 ఒక దీంట్లో మాత్రం పెట్టకండి. పెడితే డైవర్సిఫై చేయండి. డైవర్సిఫై అంటే
స్టాక్లో ఈక్విటీ అండ్ కమోడిటీస్లో కొంత పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో కొంత పెట్టండి. 1000 రూపీస్లో 100 రూపీస్ ఈక్విటీలోను, 500 కమోడిటీస్లోను. కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కమోడిటీస్ కిందకు వస్తాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లోను 100 రూపీస్ అలా పెట్టుబడి డైవర్సిఫై చేయండి అనమాట. ఒక దాంట్లో మాత్రం ఎప్పుడూ పెట్టకండి, ఓకేనా. మీకు రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాకులు కూడా ఉంటాయి అన్నమాట. మీరు సెర్చ్ చేయండి, రియల్ ఎస్టేట్ అని కొట్టగానే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాకులన్నీ వస్తాయి. కమోడిటీస్ అని కొట్టగానే కమోడిటీకి సంబంధించిన స్టాకులన్నీ వస్తాయి. సో మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి, కాకపోతే ఇంట్రాడేలో మాత్రం చేయకండి. నేనైతే ఇంట్రాడేకి అయితే సపోర్ట్ చేయను. నేను ఇంట్రాడే సపోర్ట్ చేసి ఒక 50,000 ఇలాగా మింగబెట్టాను అనమాట. సో మీరైతే అలాంటి తప్పు చేయకూడదనే నేను చెప్తున్నాను. స్టాక్ మార్కెటింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ అనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇది చెప్తున్నాను అనమాట. స్టాక్ మార్కెటింగ్ అయితే ఎటువంటి గ్యాంబ్లింగ్ కాదు. సో దాని గురించి తెలుసుకున్న వాడికి ప్రాఫిట్లు వస్తాయి, దాని గురించి తెలియని వాడికి వాడు గ్యాంబ్లింగ్ అనే ఊహలో బతుకుతూ ఉంటాడు. సో అదైతే ఎటువంటి గ్యాంబ్లింగ్ కాదు. మీరు అలా ఊహించుకుంటున్నారు కాబట్టి అది గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది, కానీ ఒకసారి దిగి చూడండి, లాంగ్ టర్మ్లో పెట్టి చూడండి, డెలివరీలో పెట్టి చూడండి. స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, డెలివరీ, ఇంట్రాడే. ఇంట్రాడే టైమింగ్స్ ఏంటంటే ఒకరోజు మాత్రం ఉంటుంది, 9:30 నుంచి 3:30 దాకా చేసేదాన్ని ఇంట్రాడే అంటారు. డెలివరీ అంటే లైఫ్ లాంగ్ అనమాట. మీరు ఈ రోజు కొన్ని ఎప్పుడు అమ్మినా అమ్మకపోయినా అది మీ ఇష్టం, ఎప్పుడు దాకా ఉంటాయి. సో ఇంట్రాడే చేయడం వల్ల మీకు ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఆప్షన్ చైన్లో ఒక స్టాక్ కొనేసి అమ్మారంటే 50 రూపీస్ ఉంటుంది అన్నమాట. అమ్మి కొన్నందుకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే డెలివరీలో కూడా కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు అన్నమాట. గ్రోలో అయితే ఇప్పుడు 50 రూపీస్, 40 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక మనకి 10,000 వచ్చిన దగ్గర 40 రూపీస్ పోతే అంత లెక్క ఏం కాదు. సో ఇంట్రాడేలో మనకి లాస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లాస్ వస్తుంది. 100 లాస్ అయ్యాం, మళ్ళీ ఇటు ఛార్జెస్ 40 రూపీస్, ఇది కూడా లాసే కదా. 100 + 40, 140 రూపీస్ లాస్. సో ఇంట్రాడే చేయడం అంటే దాంట్లో ప్రపంచం మొత్తం మీద 5% మాత్రమే ఇంట్రాడేలో ప్రాఫిట్ పొందుతారండి. 95% తన డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే, అర్థమవుతుందా. సో ఇంట్రాడేకి అయితే నేనైతే సపోర్ట్ చేయను. ఇంట్రాడేకి చేయాలనుకుంటే చెయ్యండి, అది మీ సొంతంగా క్యాలిక్యులేట్ చేసుకొని దాని గురించి మొత్తం తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు చేయండి, ఓకేనా. చేయాలనుకుంటే ఇంట్రాడే కాకుండా డెలివరీలో చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఎల్సీడీ లాంటి కంపెనీ ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. దానికి తోడు మీరు ఇంకా వేరే కంపెనీల గురించి సెర్చ్ చేసి వాటి ఫండమెంటల్స్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు అయితే ఎటు పోవండి. మీరు గ్రో యాప్లో ఇన్వెస్ట్ చేశారు, గ్రో యాప్ కూడా ఎత్తేస్తే అలాంటి డౌట్లు ఏమి పెట్టుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు వేసే అమౌంట్ CDSL అనే డిపాజిటరీ దగ్గర ఉంటాయన్నమాట. మీరు ఈ కంపెనీ ఎత్తేసినా మీకేం నష్టం లేదు, ఆ డిపాజిటరీ కాడికి వెళ్ళి మీరు అడగొచ్చు, అర్థమవుతుందా. సో ఎవరు గ్యాంబ్లింగ్ ఇది అన్నారు అవన్నీ ఏం పట్టించుకోకండి, ఓకేనా. ఇది స్టాక్ మార్కెటింగ్. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్ పెద్ద కంపెనీలు మీకు తెలిసినవి ఉంటాయి కదా, రిలయన్స్, టాటా ఇండస్ట్రీ, పెద్ద కంపెనీలు. మరి కొన్ని కంపెనీలు తెలియవు, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో నాకు తెలియదు అంటే, సో మీరు గ్రో యాప్లో ఓపెన్ చేసి దాన్ని, గ్రో యాప్ అనే కాదు ఏదైనాను, నేను ఒక యాప్ని ఏమీ ప్రమోషన్ ఏం చేయట్లేదు, మీకు నచ్చింది మీకు తెలిసింది ఏ యాప్ అయినా ఓపెన్ చేసి అందులో మీకు తెలిసిన, నేను టాటాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీకు తెలియకపోతే చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీని అడగండి. నేను టాటాలో మీరు తెలుగులో కూడా టైప్ చేసి అడిగినా సరే అది తెలుగులో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. దాని ఫండమెంటల్స్ ఏంటి, దాని అనాలిసిస్ మొత్తం చేయమని చెప్తే అది మొత్తం అనాలిసిస్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అయితే అడగండి. నేనైతే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నేనైతే మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉంటాను. సో ఇప్పటిదాకా 2 ఇలా ఇన్వెస్ట్ చేశాను, అది లాస్లో ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. సో అలాగని ప్రాఫిట్లో ఉన్నా సరే అమ్మేయడం అయితే ఏం లేదనమాట. సో నాకు సిల్వర్ ప్రాఫిట్ వచ్చింది. సో అమ్మేసిన నా ఇష్టమే, అమ్మకపోయినా నా ఇష్టమే, కాకపోతే దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా మీకు తెలిసే ఉంటుంది. రాకేష్ జుంజున్వాలా తన ఎక్కడో సొంత ఇల్లు కొనడం గురించి ఒక కంపెనీ యొక్క షేర్లు అమ్మేశాడు అనమాట. ఆ ఇల్లు కొని 27 కోట్లకి అంతకు అమ్మేశాడు. ఆ ఇల్లు 5 సంవత్సరాల తర్వాత 48 కోట్లు అయిందనమాట. కాకపోతే అదే కంపెనీ యొక్క షేర్స్ 5 ఇయర్స్ తర్వాత ఎంత అయిందంటే 700 crores అయింది.
సో ఆ ఇల్లు గురించి ఈ కంపెనీ యొక్క షేర్స్ అమ్మేశాడు. సో 48 crores ఎక్కడ, 700 crores ఎక్కడండి. కాకపోతే మనం హోల్డ్ చేసి ఉండడమేనండి స్టాక్ మార్కెటింగ్ అంటే. హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. సో లాస్ వస్తుంది అమ్మేద్దాం, 500 లాస్ వచ్చింది, 1000 లాస్ వచ్చింది, వస్తుంది, వచ్చినప్పుడు కొనాలా, దాన్ని యావరేజ్ చేసుకుంటూ పోవాలి మనం. అర్థమవుతుందా? యావరేజ్ చేసినప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉండగలం. లేదు అమ్మేస్తాం, 500 లాస్ వచ్చింది, స్టాక్ మార్కెట్ లాస్ వచ్చింది అని టెన్షన్ తీసుకుంటే పని అవ్వదండి. టెన్షన్ తీసుకున్న రోజు ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయకూడదు, మన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్లో చేస్తే మనకి మన డబ్బులు కాదు అనుకుని ఇన్వెస్ట్ చేస్తేనే చేయండి. మీకు ఆ డబ్బులతో ఎమర్జెన్సీ ఫండ్ అన్నీ తీసిగా మిగిలిన డబ్బులు మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఈ డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఆ డబ్బులు మీవి కాదు 5 years దాకా అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. అంతకు మించి ఇన్వెస్ట్ చేయకండి. లోన్ ఓడిసి అప్పు ఓడిసి మాత్రం ఇన్వెస్ట్ అయితే చేయకండి. నేనైతే సజెషన్ ఇవ్వను, అలా అయితే చేయకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే చేయండి, లేదంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టండి. ల్యాండ్ పైనో స్టాక్ మార్కెట్ పైన ఎక్కడొక్కడ డైవర్సిఫై చేయండి పెట్టుబడి మాత్రం. ఇన్వెస్టింగ్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కటికి. ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం కంపల్సరీ. అలా విధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇంపార్టెంట్. ఇప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ జిఎస్టీ అయితే 0 చేశారు. సో 1 year తర్వాత మ్యాక్సిమం జిఎస్టీ తెప్పించే అవకాశం అయితే ఉంది. సో ఈ సంవత్సరం మాత్రం తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈ అన్ని కంపెనీల మీద జిఎస్టీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ సంవత్సరం జిఎస్టీ లేదు కాబట్టి అందరూ చాలా ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే ఈ సంవత్సరం నమోదయ్యాయి. సో మీరు కూడా మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా అయితే మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చి క్లెయిమ్ చేస్తారు. నాకు తెలిసి మెయిన్గా హెచ్డిఎఫ్సి ఎర్గ్ అయితే క్లెయిమ్ రేషియో బాగుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నారు, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నారు. ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. జై హింద్, జై భారత్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.